రేపు మనకు బుధవారం రోజున మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం చేస్తే చాలండి. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీ జీవితం మారిపోతుంది. ఒక మందార ఆకుతో ఈ విధంగా చేయటం వల్ల మీరు కోరుకుంది ప్రతిదీ కూడా జరుగుతుందన్నమాట. కుబేరులాగా మారిపోతారని చెప్పొచ్చు. అనేక రకాల సమస్యల నుంచి కూడా మీరు బయటపడతారనమాట. ఆర్థికంగా కూడా మీకు బాగా కలిసి వస్తుందన్నమాట అండి. కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. బుధవారం పూట ఏంటంటే గనక ఒకటే ఒక మందార ఆకు తీసుకొని పరిహారం చేయండి. అయితే మందార ఆకుకి ఏంటంటే గనక అతీత శక్తి ఉంటుంది. చాలా పవర్ని కలిగి ఉంటుంది. మందార ఆకుతో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు చక్కగా సిద్ధిస్తాయని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. అందుకే మందార ఆకుతో ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం చేయండి. అయితే మందార ఆకుతో ఏం చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు వచ్చేసి మనకేంటంటే పంచమి కదా. పంచమి తిథి అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనదనమాట. ఈ రోజున ఏంటంటే లక్ష్మీదేవికి ఒక చిన్న దీపం పెట్టినా సరే ఆ తల్లి సంతోషించి కావలసినంత ఐశ్వర్యాన్ని అనుగ్రహాన్ని ఇస్తుంది. అలానే కాకుండా మన జీవితంలో ఏంటంటే సంపద తరగకుండా చేస్తుందన్నమాట. లక్ష్మీదేవిని పంచమి తిథి రోజున ఎవరైతే నిష్ట నియమాలతో పూజిస్తారో అలాంటి వాళ్ళ ఇంట్లో ఏంటంటే కనుక తిష్ట వేసుకొని కూర్చుంటుందండి. అందుకే మీరు ఏం చేయండి అంటే పంచమి రోజు ఉదయాన్నే లేచి శుచిగా ఇల్లంతా కూడా క్లీన్ చేసుకుని స్నాన కార్యక్రమాలు చేసుకుని ఒక చిన్న దీపం పెట్టుకోండి. నార్మల్గా డైలీ ఎలాగైతే దీపం పెడతారో అలానే పెట్టండి. ప్రత్యేకించి అంటే ఆడంబరంగా ఏం పూజ చేయకండి. నార్మల్గా దీపం పెట్టేసి చిన్న బెల్లం ముక్క పెట్టినా సరే లక్ష్మీదేవి ఖచ్చితంగా సంతోషిస్తుంది, ఐశ్వర్యం ఇస్తుంది, అనుగ్రహాన్ని ఇస్తుంది. కాకపోతే ఏంటంటే రేపు పంచమి తిథి కదా, అయితే బుధవారంతో కూడి వస్తుంది కాబట్టి ముందుగా గణపతిని పూజించి ఆ తర్వాత లక్ష్మీదేవిని పూజించాలి. లక్ష్మీదేవి చిత్రపటాన్ని క్లీన్ చేసుకుని మీ దగ్గర ఉండే పుష్పాలతో అలంకరణ చేసి పసుపు కుంకుమలతో బొట్టు పెట్టి దీపారాధన చేసి ఈరోజు ప్రత్యేకించి ఏంటంటే గనక పెరుగన్నం ఉంటుంది కదండి. అంటే మనము పెరుగన్నం అంటే కనుక అన్నం తీసుకొని అందులో పెరుగు కలిపి తిరగబాతు చేస్తూ ఉంటాం. అంటే పోపు వేయటం అంటాం కదా, పోపు అన్నము. అంటే పోపు వేసి ఇంకా పెరుగులో ఏంటంటే కనుక కొన్ని దానిమ్మ గింజలు వేసేసి లక్ష్మీదేవికి నివేదన చేస్తే ఆ తల్లి తొందరగా ప్రసన్నమవుతుంది, ఐశ్వర్యాన్ని ఇస్తుంది, బంగారాన్ని ఇస్తుంది, డబ్బుని ఇస్తుంది, మన సంపాదనను పెంచుతుంది అనమాట. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక ఇలా మీరు అంటే పెరుగన్నం సమర్పించి అందులో కొన్ని దానిమ్మ గింజలు వేసి అమ్మవారికి నివేదన చేయండి. అలా చేసిన తర్వాత ఆ అన్నం ఉంటుంది కదా పెరుగన్నం, మనం తినకుండా ఏంటంటే కనుక పేదవాళ్లకు అంటే ప్రసాదంగా పెడితే మంచిది. అంటే మనం కూడా స్వీకరించవచ్చు. కాకపోతే ఏంటంటే కనుక పేదవారికి పెడితే ఇంకా అద్భుతమైన ఫలితాలు వస్తాయని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఈ విధంగా ఆచరించండి. బంగారు యోగం కలుగుతుంది, ధనం వస్తుంది, ఐశ్వర్యం కలిగి అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చి ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా ఉండటానికి పరిహారం అనేది పనిచేస్తుంది. కాబట్టి ఇది ఆచరించుకోండి. అలానే కాకుండా నిష్ట నియమాలతో లక్ష్మీదేవిని పూజించండి, గణపతిని కూడా పూజించుకోండి, విఘ్నాలన్నీ కూడా తొలగించుకోండి. ఆ తర్వాత మందార ఆకు పరిహారం అనేది చేయండి. అయితే మన జీవితంలో మనకు చాలా కష్టాలు ఉంటాయండి. మనం భరించలేకపోతూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం, ఏం చేయాలో అర్థం కాదు, అసలు ఎందుకు మనకే వస్తున్నాయి కష్టాలని మనం అనుకుంటూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే ఒకటే ఒక మందార ఆకుని తెచ్చుకోండి. మన ఇంట్లో కానీ మన చుట్టుపక్కల కానీ మందార చెట్లు చాలానే ఉంటూ ఉంటాయి, మనకు దొరుకుతూ ఉంటాయి కదా మందార ఆకు. అయితే మందార చెట్టు దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకొని కొంచెం పెద్ద సైజులో ఉండే ఆకుని కోసుకొని ఇంటికి తెచ్చుకొని ఆ తర్వాత రేపు బుధవారం సమయం సందర్భం అంటూ ఏమీ లేదు, ఎలాంటి కష్టాన్నైనా సరే ఎలాంటి బాధనైనా సరే పోగొట్టుకోవాలనుకునేవారు తప్పకుండా ఈ పరిహారం అయితే ఆచరించవచ్చు అనమాట. తప్పనిసరిగా ఏంటంటే కనుక మార్పు ఉంటుందండి. ఖచ్చితంగా ఏంటంటే ఫలితాన్ని పొందుతారు. పదే పదే సమస్యలు వచ్చి ఇబ్బంది పడుతున్నా, మీరు భరించలేని సమస్యలతో అంటే సతమతమవుతున్నా, కష్టాలతో ఇబ్బంది పడిపోతున్నా, ఎంత చేసుకున్నా కానీ అవి పోవట్లేదని బాధపడుతున్నా సరేనండి, మీరేంటంటే ఈ విధంగా చేయండి. ఇంకా మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. మందారాకు అతీత శక్తివంతమైనది. మందారాకు ఏంటంటే కనుక చాలా పవర్ని కలిగి ఉంటుంది. మందారాకుతో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు సిద్ధిస్తాయి. కాబట్టి మందారాకుని ఇంటికి తెచ్చుకున్న తర్వాత దాని మీద ఏంటంటే కనుక టీ స్పూన్ ఉంటుంది కదా, స్పూన్ బియ్యము, స్పూన్ పసుపు, ₹2 బిల్ల పెట్టండి. మీ కష్టం ఏదైతే ఉంటుందో అది చెప్పుకోండి. అంటే కష్టం అంటే ఒకటే ఏముండదు కదండి, మనకు 10 కష్టాలు ఉంటాయి, అలానే 10 సమస్యలు ఉంటాయి, కన్నీళ్ళు ఉంటాయి, దుఃఖాలు ఉంటాయి, దరిద్రాలు ఉంటాయి, ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటూ ఉంటాయి కదా. అవన్నీ కూడా ఏంటంటే చక్కగా చెప్పేసుకోండి. అలా చెప్పేసుకున్న తర్వాత మీరు ఏం చేయండి అంటే కనుక ఈ ఆకు మీద పెట్టిన ఈ బియ్యం పసుపు మాత్రమే పొయ్యండి. ఇంకా మీరేంటంటే కనుక కుంకుమ ఇలాంటివి పొయ్యకండి. ఏ కష్టం ఉన్నా సరే ఏంటంటే కనుక దానికి చెప్పండి. బియ్యం ఏంటంటే చంద్రకారకంగా భావిస్తాం. అలానే కాకుండా పసుపు మంగళకరమైనది, శుభకరమైనది, శుభాలను సూచిస్తుంది. దానికి తోడు ₹2 బిల్ల ఏంటంటే కనుక లక్ష్మీదేవి రూపంగా భావించబడుతుంది. ఎందుకంటే డబ్బంటే లక్ష్మీదేవి కాబట్టి లక్ష్మీదేవి రూపంగా భావించడం అనేది జరుగుతుందన్నమాట. ఈ ₹2 బిల్ల, పసుపు, బియ్యము, మందారాకు ఈ 3 కలుస్తున్నాయి కాబట్టి అతీత శక్తివంతమైన
అద్భుతమైనదనమాట. మన కష్టాన్ని తీర్చడానికి, మనకొచ్చే కొన్ని సమస్యల నుంచి మనని బయటపడేయటానికి, అలానే కాకుండా మనకేంటంటే చెప్పాలంటే ఒక రకంగా ఎంతనైనా సరేనండి, మనం దుఃఖ దరిద్రాన్ని అనుభవిస్తున్నా సరే దాన్ని తొలగించడానికి ఉపయోగపడుతుంది. ఇలా చెప్పేసుకున్న తర్వాత దాన్ని తీసుకెళ్ళి మీరు రావి చెట్టు మొదట్లో కానీ ₹2 బిళ్ళని మళ్ళీ తీయకండి. అందులో పెట్టిన తర్వాత ఏది కూడా తీయకూడదు. ఒకసారి పెడితే అది అలాగే ఉంచేయాలన్నమాట. మళ్ళీ మనం తీస్తే ఏం ఫలితం ఉంటుందండి? ఏం ఫలితం రాదు కదా. అందుకే మీరు ఇలా పెట్టేసి ఇంకా వదిలేసి ఇంకా తీయకుండా ఇంకా గమ్మున అయిపోయింది. ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుక కాసేపు మీకుండే కష్టాలు బాధలు చెప్పుకున్న తర్వాత ఏంటంటే కనుక దాన్ని తీసుకెళ్ళి చక్కగా రావి చెట్టు మొదట్లో కానీ మర్రి చెట్టు మొదట్లో కానీ పెట్టేసి ఇంకా వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి. అమాంతం అక్కడ పెట్టేసి ఇంకా వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేస్తే సరిపోతుందన్నమాట. అలా కూడా మంచి ఫలితం వస్తుందని శాస్త్రాల్లో క్లుప్తంగా చెప్పబడుతుందండి. అందుకే ఆచరించండి. అంటే చిన్న పరిహారాలే పెద్దగా ఫలితాలను తెచ్చిపెడతాయి. అలానే కాకుండా మీరేంటంటే ఈ విధంగా చేయటం వల్ల మీ జీవితం అనేది ఖచ్చితంగా మారుతుందండి. కొన్ని కష్టాలు పోతాయి. ఏదో ఒక రకంగా ఏంటంటే కనుక కష్టాలు పోతాయి. ముఖ్యంగా పంచమి తిథి రోజున ఇది చేస్తున్నాం కాబట్టి మనకేంటంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, అటు ప్రకృతి అనుగ్రహం కలుగుతుంది, సకల శుభాలు చేకూరుతాయి. చాలా వరకు కూడా మనము అద్భుతాలను చూడగలుగుతామని చెప్పొచ్చు. కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో చెయ్యండి. ఎంత నమ్మి చేసుకుంటారో అంత మంచి ఫలితం వస్తుందండి. ఈ పసుపు బియ్యం ఏంటంటే కొన్ని పరిహారాలలో, తాంత్రిక పరిహారాలలో ఉపయోగించడం జరుగుతుంది. పసుపు బియ్యానికి అతీత శక్తి ఉంటుంది. ఈ రెండు తెల్ల బియ్యం అలానే కాకుండా పసుపు కలిస్తే చాలా వరకు కూడా అందులో కొన్ని అద్భుత శక్తులు ఉంటాయన్నమాట. ఆ అద్భుత శక్తులే మన కష్టాన్ని బాధను తీసేసి మనకి ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా చేయడానికి ఉపయోగపడతాయండి. అంత చక్కగా పనిచేసే పరిహారం అనమాట. ఉదయం కానీ, సాయంత్రం కానీ, మధ్యాహ్నం కానీ మీ ఇష్టం అండి. మీ ఇష్టానికి తగ్గట్టుగా మీరు ఎప్పుడైనా సరే చేసేసుకొని ఇంకా రిజల్ట్ అనేది పొందండి. ఆ రిజల్ట్ని మీరే చూస్తారు. కానీ ఒకటేసారి ఫలితం అయితే పెద్దగా రాదు. మెల్లిమెల్లిగా ఫలితం వస్తుంది. ఆ ఫలితాన్ని మీరే మీ కళ్ళతో చూసే అవకాశం ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి చేసేసి ఇంకా చక్కగా రిజల్ట్ అనేది పొందండి. ఇంకా అలానే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు కండి. ఆ తర్వాత రేపు పంచమి కదా, చాలా శక్తివంతమైన రోజు, బుధవారం కూడా వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు చెప్పే విధంగా ఈ మిరియాల పరిహారం అనేది కూడా చేయండి. అంటే మిరియాల పరిహారం కూడా చక్కగా పనిచేస్తుందండి. చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుందన్నమాట. మిరియాల పరిహారం ఏంటంటే కనుక శత్రువులని మిత్రులుగా మారుస్తుంది. శత్రుత్వం ఏంటంటే కనుక తగ్గేలాగా చేస్తుంది. మిరియాల పరిహారానికి అతీత శక్తి ఉంటుందని కూడా మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట. కేవలం ఒక 5 మిరియాలు మన జీవితాన్ని మార్చేసి మనకేంటంటే మంచి ఫలితాలను ఇస్తాయన్నమాట. అందుకే ఒక 5 మిరియాలు తీసుకోండి. మిరియాలు మన ఇంట్లోనే ఉంటాయి కదండి. మనం ఏంటంటే పెద్దగా శ్రమించాల్సిన అవసరం కూడా లేదు. ఒక 5 మిరియాలు తీసుకోండి. శత్రువుల వల్ల చాలా సఫర్ అవుతున్నాం, శత్రువుల వల్ల మేము ఇబ్బంది పడిపోతున్నాం, శత్రుత్వం ఏంటంటే కనుక పెరుగుతుంది కానీ తగ్గట్లేదు అనుకుంటారు కదా. అయితే అలాంటి వాళ్ళు 5 మిరియాలు తీసుకొని 4 దారులు కలిసే చోటుకు వెళ్ళండి. అంటే 4 దారులు, 4 బాటలు, చివరస్తా ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పిలుస్తారు కదండి. అలా మీకు అందుబాటులో ఉండే దగ్గరికి వెళ్ళండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేయండి అంటే కనుక ఈ మిరియాలు ఉన్నాయి కదా, వీటిని తీసుకొని మీరు వెళ్తారు కదా. ఇది సాయంత్రం పూట చేయండి. ఉదయం పూట చేస్తే పెద్దగా ఫలితం అయితే రాదు, గుర్తుపెట్టుకోండి. సాయంత్రం అంటే సంధ్యా సమయం తర్వాత అండి, చీకటి పడుతూ ఉంటుంది కదా, ఆ సమయం తర్వాత 5 మిరియాలు తీసుకొని 4 దారులు కలిసే చోటుకు వెళ్ళి ఇలా 5 మిరియాలు తీసుకుంటారు కదా. మీ శత్రువులు అంటే మీకు పేర్లు తెలుసుంటాయి. కొన్నిసార్లు కొందరికి ఏంటంటే పేర్లే తెరవ కానీ శత్రువులు అయితే ఉంటూ ఉంటారు. కొంతమందికి ఏంటంటే కనుక ఎక్కువ శాతం శత్రువులు ఉంటారు, కొంతమందికి తక్కువగా ఉంటారు కదా. మీకు ఎంతమంది ఉన్నా పర్వాలేదండి. ఏంటంటే ఒక్కొక్క దారిలో ఒక్కొక్క మిరియాన్ని పడేయండి. అంటే ఇప్పుడు 4 దారులు ఉన్నాయి కదా, 4 దారుల్లో 4 మిరియాలు పడేస్తారు కదా. అంటే శత్రువులు తగ్గిపోవాలి, శత్రువులు నశించాలి, శత్రువులు మిత్రులుగా మారాలి. ఇలా మీ ఇష్టం ఏదైనా చెప్పుకోండి. శత్రువులు నాశనం అవ్వాలని కూడా మనం చెప్పుకున్న మిరియాలను పడేస్తే కూడా మనకు ఫలితం వస్తుంది. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక శత్రువులు తగ్గిపోవాలని మిరియాలను పడేసినా మనకు ఫలితం వస్తుందన్నమాట. ఇలా 4 దారుల్లో ఒక్కొక్క మిరియాన్ని పడేసి మిగిలిన ఒక మిరియం ఉంటుంది కదా, అంటే 5 తీసుకుంటాం కదా, 4 పడేస్తాం, 1 మిగులుతుంది. మనము అంటే మధ్యలో నిలబడి కానీ కొంచెం సైడ్కు నిలబడి కానీ అంటే అటు ఇటు దారుల్లో కాకుండా మధ్యలో ఉండి ఒక మిరియాన్ని ఆకాశం వైపుకు విసిరేసేయండి. మీ వెనికి భాగం, ముందు భాగం వైపు కాదు, వెనికి భాగం నుంచి అంటే ఇలా మీరేంటంటే కనుక చక్కగా ఆకాశం వైపు విసిరేసి పైకి ఇంకా విసిరేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వెళ్ళిపోయి కాళ్ళు చేతులు శుభ్రం చేసేసుకోండి, సరిపోతుంది. చూడండి మీకు ఎంత ఫలితం వస్తుందనేది మీకే తెలిసిపోతుందన్నమాట. మీరే ఏంటంటే ఆశ్చర్యపోతారండి. అంత చక్కగా పనిచేసే పరిహారం. మనం ఏంటంటే మిరియాలే కదా, వీటి వల్ల ఏం జరుగుతాయి అనుకుంటాం, కానీ తంత్రశాస్త్రంలో మిరియాలకు చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుందండి. అలానే కాకుండా ఈ మిరియాలకు ఏంటంటే కనుక అతీత శక్తి ఉంటుంది. శత్రువులను నశింపజేయడానికి కూడా మిరియాలను ఉపయోగిస్తారు. కొన్ని పరిహారాల పరంగా కూడా ఏంటంటే కనుక మిరియాలను ఉపయోగించడం అనేది జరుగుతుందన్నమాట. మిరియాలతో మీరు ఏది చేసుకున్నా కానీ మీకు మంచి జరగడంతో పాటు శత్రువు బాధ కూడా తగ్గుతుంది. శత్రువుల నుంచి మీకు విముక్తి
కలుగుతుంది. కాబట్టి రేపు పంచమి, అలానే కాకుండా బుధవారం సాయంత్రం సంధ్యా సమయంలో చేసేసుకోండి. ఇక మీకు తిరుగుండదని చెప్పొచ్చు. ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే ఈ ఆకుని నీళ్ళల్లో వేస్తే మీరు ఏది కోరుకుంటే అది జరుగుతుందన్నమాట. కాబట్టి ఈ ఆకుని ఖచ్చితంగా నీళ్ళల్లో వేయండి. అదేనండి మర్రి ఆకు అనమాట. మర్రి ఊడల్లో సాక్షాత్తు ఆ పరమశివుడే నివసిస్తూ ఉంటాడు. కాబట్టి మర్రి ఆకుతో ఈ పరిహారము చేసుకుంటే మీరు ఏదైనా సరే కోరుకుంటే అది జరగటానికి మ్యాక్సిమం అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. మర్రి ఆకులు మనకు కనిపిస్తూనే ఉంటాయి, మర్రి చెట్లు కూడా మనకు కనిపిస్తూనే ఉంటాయి. మర్రి చెట్టు, మర్రి ఆకులు అతీత శక్తివంతమైనవి, చాలా పవర్ని కలిగి ఉంటాయి అనమాట. అందుకే మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకుని ఒక మర్రి ఆకుని కోసుకొని ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చేసుకునే ఈ మర్రి ఆకుని ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం చేసుకోండి. కొంతమందికి ఏంటంటే ఉద్యోగం రావాలని అంటే ఇలా ఉంటుందండి, కోరిక ఉంటుంది. కొంతమందికి ఏంటంటే ఇలా సంతానం కలగాలి, అలానే కాకుండా మాకేంటంటే కనుక మంచి జరగాలి, మా కోరికలన్నీ కూడా తీరాలి, చిన్నవా పెద్దవా అని పక్కన పెడితే ఎవరికైనా సరే కోరిక తీరాలని ఉంటుంది. ఆ కోరికలు ఎలాంటివైనా సరేనండి తీరాలంటే కనుక ఈ పరిహారం అయితే మీకు చక్కగా సిద్ధిస్తుందని చెప్పొచ్చు. ఇది చాలా చాలా శక్తివంతమైనది. చాలా మంది కూడా చేసేసి ఫలితాలను పొందారు. కాబట్టి మర్రి ఆకుల్లో అతీత శక్తి దాగుంటుంది, గుర్తుపెట్టుకోండి. మనం ఏంటంటే మర్రి ఆకే అంటాం, కానీ మర్రి ఆకు ఏంటంటే కనుక చాలా పవర్ని కలిగి ఉంటుంది. అన్ని ఆకుల కంటే కూడా ఏంటంటే కనుక మర్రి ఆకుకు శక్తి ఎక్కువగా ఉంటుందని శాస్త్రాల్లో వివరంగా చెప్పబడుతుంది అనమాట అండి. మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకుని ఒక ఆకుని కోసుకొని ఇంటికి తెచ్చుకోండి. కానీ ఆకులు ఏంటంటే కనుక చిల్లు ఉండకూడదు, చినిగి ఉండకూడదండి, మంచిగా ఉండాలన్నమాట. పరిహారం చేసేటప్పుడు కొంచెం ఏదైనా డ్యామేజ్ అయి ఉంటే అదేంటంటే కనుక నెగిటివ్ ఎనర్జీ అనేది స్ప్రెడ్ అవుతుందండి. పరిహారం అనేది అంతగా పనిచేయదనమాట. మనం ఇంత కష్టపడి పరిహారం చేసుకుంటాం, కానీ ఫలితం రాకపోతే మనకు బాధ కలుగుతుంది కదా. అందుకే మీరు ఇలా మర్రి ఆకును తీసుకోండి. అలా తీసుకున్న తర్వాత మీ కోరిక ఏదైతే ఉంటుందో ఆ కోరిక ఏంటంటే కనుక ఆకు మీద రాయండి. చిన్నదా పెద్దదా పక్కన పెడితే కోరిక మాత్రం రాసుకోండి, ఖచ్చితంగా రాయండి. రాసిన తర్వాత ఏంటంటే కనుక ఆకుని మడత పెట్టండి, మధ్య భాగానికి ఇలా మలిచేయండి. అంటే ఏం చినగదండి, మధ్య భాగానికి ఏంటంటే కనుక నిలువుగా, అంటే అడ్డంగా కాదు, నిలువుగా ఏంటంటే కనుక మడత పెట్టి దానికి ఏంటంటే కనుక వీలుంటే ఒక దారం కట్టండి. అలా మడతతోనే ఉండాలన్నమాట. అలా మడతతోనే ఏంటంటే కనుక ఉన్న ఆకుని తీసుకోండి. ఎక్కడైనా సరే కాలువలు, అలానే కాకుండా చెరువులు ఇలా ఉంటూ ఉంటాయి కదండి, మనకు నీళ్లు పారే నీళ్లు ఉంటాయి కదా, లేదంటే ఆగి ఉన్న నీళ్ళైనా పర్వాలేదు. కానీ శాస్త్రాల్లో ఏం చెప్పబడుతుందంటే ఆకుని నీళ్ళల్లో వేస్తే మంచిది, కోరుకుంది జరుగుతుంది. అలానే కాకుండా కుబేరులు అవుతారు, శివానుగ్రహంతో పాటు మీకంతా కూడా మంచి చేకూరుతుందని చెప్పొచ్చు. కాబట్టి ఇలా ఆకును తీసుకొని ఇంకా మీరు ఏంటంటే కనుక దాని మీద మీ కోరిక రాసి ఎక్కడైతే పారే నీళ్లు ఉంటాయో అక్కడ ఆకుని వదిలేయటం వల్ల కోరిక 7 రోజుల్లో జరగటానికి అవకాశం ఉంటుంది. దైవానుగ్రహం కూడా కలుగుతుందని చెప్పొచ్చు. కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. రేపు పంచమి, బుధవారం మంచి రోజు. కాబట్టి ఇలా ఏంటంటే కనుక కోరికలు తీరట్లేదని బాధపడేవారు, కోరికలు ఎలాగైనా సరే తీర్చుకోవాలనుకుంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక ది బెస్ట్గా పనిచేసే పరిహారం అనమాట. నమ్మకంతో చేసుకున్న వారికి 7 రోజులనే కోరిక తీరుతుంది. నమ్మకం లేదు, ఏదో చేశామంటే చేశాము అనుకునే వారికైతే ఫలితం పెద్దగా రాకపోవచ్చని కూడా శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట అండి. మీరు కోరికలు రాసేటప్పుడు 10 కోరికలు రాయకండి, ఒక 2 కోరికలు మాత్రమే రాయండి. మీ లైఫ్లో మీకు ఏ కోరికలు ఇంపార్టెంట్, ఏ కోరికలు సిద్ధించాలో ఆ కోరికలు రాస్తే ప్రకృతి అనుగ్రహం కలిగి, దైవానుగ్రహం కలిగి కోరికలు తీరి కుబేరులు అవ్వటానికి అవకాశం ఉంటుంది. కుబేరులాగా మనం మారటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. అతీత శక్తివంతమైన పరిహారం అండి. చేసేసి ఫలితాన్ని పొందండి. మీరే ఏంటంటే కనుక ఆశ్చర్యపోతారు. ఒకసారి చేసాం బాగానే ఉంది, మళ్ళీ చేయొచ్చు అంటే చేయొచ్చు. సమయం సందర్భం అంటూ ఏమీ లేదు. కాబట్టి ఎప్పుడు చేసుకున్నా కానీ ఫలితం అయితే అంతకంత వస్తుందండి. ఖచ్చితంగా మార్పుని మనం చూస్తాం, మెల్లిమెల్లిగా మార్పు వస్తుంది, ఒకటేసారి కూడా రాదనమాట అండి.